హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాన్వీస్ వ్లాగ్స్. ఈరోజు మనం మసాలా దోసకు కావాల్సిన స్టఫ్‌ని, మసాలా దోసని ఎలా వేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఆలుని ఇలా కట్ చేసుకొని కుక్కర్‌లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా అన్ని ఆలుస్‌ని షిఫ్ట్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్‌ని పోసి 4 విజిల్లొచ్చేదాకా ఉంచండి. చూడండి 4 విజిల్స్ తర్వాత ఆలు అయితే బాగా ఉడికిపోయాయి. ఇలా తురుముకొని పక్కనుంచుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ ఉంచి 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసి, పోపు దినుసులను వేసి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకొని బాగా వేయించుకుందాం. లైట్ గోల్డెన్ రెడ్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఒక లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకుందాం. తగినంత సాల్ట్‌ని, కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి మొత్తం కలిసేలాగా బాగా కలపండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మొత్తం కలిసేలాగా కలపండి. ఇలా పోపు మొత్తం కలిసేదాకా కలిపిన తర్వాత తురిమి పక్కనుంచుకున్న ఆలుని యాడ్ చేసుకుందాం. ఈ ఆలు పోపులో బాగా కలిసేలాగా మొత్తం కలపండి. ఇది చల్లారే వరకు పక్కనుంచుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి దోస ప్యాన్‌ని హీట్ చేసుకుందాం. దోస పాన్ హీట్ అయిన తర్వాత ఇలా దోసను వేసుకోవాలి. దోస పైన ఆయిల్‌ని కానీ, బటర్‌ని కానీ, నెయ్యిని కానీ యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం పప్పుల పొడిని ఇలా చల్లుకోండి. ఇలా చల్లిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫ్‌ని ఇలా దోసపై అప్లై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మసాలా దోస రెడీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.